హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. హలో బాలుభయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు, మీరు ఎలా ఉన్నారు? అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు? నేను ఒక ఫోటో పెట్టాను కదా, దాని గురించి అంటే బాలుభయ్య నేను ఊళ్ళో లేను, ఊరు వెళ్ళాను, 2 డేస్లో వస్తాను, మీకు ఏ మాట చెప్తాను అంటాడు. ఇంకా సరే కదా అని 2 డేస్ ఆగాలి కదా అనుకుంటారు. ఇంకా రాత్రి అయితే మనోజ్ రోహిణి పడుకుంటారు. రోహిణి వద్దు వద్దు వద్దు, నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు అంటూ అసలు ఒక రకంగా అయిపోయి మన మీనా కూడా అల్లరి చేస్తుంది. మీనా కల్లోకి వచ్చి నువ్వే కదా మా తమ్ముడిని, మా ఫోన్ నువ్వే తీసావు కదా, నువ్వే చేసావు కదా, నువ్వు నా తమ్ముడిని నువ్వే కదా, శివాని నువ్వే కదా అలా చేసి, శివానే కదా నువ్వే జైల్లో పెట్టించావు అని చెప్పేసి, నింద మా తమ్ముడు వేస్తావా అని చెప్పేసి, ఇంకా నేను కాదు, నన్ను చంపొద్దు నిన్ను ఎవ్వరు కాపాడలేరు అంటూ మీనా 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 అంటూనే ఉంటుంది. ఈ లోపల మన మనోజ్ ఫోన్ చేసి అమ్మ నువ్వు ఒకసారి రావా అంటాడు. ఈ లోపల అది మన మనోజ్ని తన్నేసిన తర్వాత అమ్మ రా అంటే ఈ లోపల మన ప్రభావతి వచ్చేస్తుంది. అరే ఏమైందిరా, దొంగలు పడ్డారా ఏంటి? అది కాదమ్మా, నన్ను రోహిణి తన్నింది అని అనగానే, ఏంటి రోహిణి వద్దు 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 అంటే గిలగలా కొట్టుకుంటుంది. రోహిణి రోహిణి అని అనేసరికి అత్తయ్య మీరు ఇక్కడున్నారేంటి? ఏంటి నువ్వేంటి ఇలా గిలగలా కొట్టుకుని అంటే మీనా ఏం చేసింది? అయినా అసలు నీకేమైంది రోహిణి అని. అదేం లేదు అత్తయ్య, కల్లో ఏదో అనిపించింది, నీ వల్ల చూడు నా కొడుకు ఎలా అయిపోయాడో చూడు అంటే, ఏమైంది మనోజ్ అలా ఉన్నావు? నువ్వు ఒక్క తన్నేసరికి ఆడు ఇలా అయిపోయాడు, ఇదిగో మంచిలు తాగు, ఇలా పీడకలలేంటి అని చెప్పేసి అనేసరికి, అది కాదు అత్తయ్య అంటూ మంచిలు తాగి, అమ్మ ఇలా రారా మనోజ్ అని అనేసరికి, అమ్మ నేను వస్తున్నాను ఉండమ్మా అంటూ, ఒరే ఈ విభూతి పెట్టుకో, ఈ విభూతి పెట్టుకుంటే నీకు ఎటువంటి అందరోని మీ మామగారు పోయారు కదా, అప్పటి నుంచి రోహిణి ఇలాగే ఉంది, ఏదైనా జరిగిందంటావమ్మా, ఆయన అక్కడి నుంచి వచ్చారంటావా, ఏమోరా అవి ఉండొచ్చేమో, ఇదిగో ఈ విభూతి పెట్టుకో అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చేసరికి మన మనోజ్ కూడా రోహిణికి ఇస్తాడు. పెట్టుకుని మనోజ్ నాకు అదే ఏమీ లేదు మనోజ్ అంటే కూడా, వద్దులే మీనా వద్దులే రోహిణి, నేను కిందే పడుకుంటాను, ఎందుకంటే నువ్వు తనితే నేను ఇక్కడే పడుకోవాలి, అందుకనే నేను ఇక్కడే పడుకుంటాను అంటుంది. ఇంకా సరే కదా అని చెప్పేసి అక్కడ అలాగే పడుకుంటారు జాగ్రత్తగా. మావయ్య గారండి నన్ను ఏమనకండి అంటూ ఉంటారు. ఈ లోపల శివ మన శృతిని రవి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి శృతి, మనం యోగాకి వెళ్దామా, ఫిట్నెస్ పెంచు అంటే నాకు లావుగా ఉన్నానన్నా, అది కాదు అంటే అన్ఫిట్నెస్ అనా, నేను ఫిట్గా లేను అనా, అన్నీ నేను ఏమనుకుంటున్నావు రవి అని అంటే, అది కాదు శృతి, యోగాకి వెళ్తే మంచి హెల్తీగా ఉంటా అంటే నేను ఇప్పుడు అన్హెల్దీ అనా ఏంటి చెప్పు రవి అని. అది కాదు శృతి అని ఇంకా అసలు ఏడిపిస్తూనే ఉంటుంది. అది కాదు శృతి, మనం యోగాకి వెళితే మంచిది అంటే నువ్వే చెప్పేస్తావా అంటే, నేను పిచ్చిదాన్నా అంటే నేను లావుగా ఉన్నానన్నా, అయ్యో బావోయ్ నిన్నేమీ అనలేదు శృతి అంటూ ఇంకా అసలు కంగారు పడిపోతూ ఉంటాడు. పరిగెత్తుకుంటే కిందకు వచ్చేసరికి, ఏంటిది ఇలా చేస్తాడు బాబా ఏంటో అనేసి రవి అంటుంది మన మీనా. ఏమైంది శృతి? ఏమీ లేదు మీనా, ఎందుకంటే రవిని ఏడిపించాను, ఒక్కసారి అలా అల్లరి పెడదామని, నువ్వు కూడా ట్రై చేస్తావా అంటే ఈ లోపల మన బాలు వస్తాడు. మీనా 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 అంటూ వస్తాడు. ఏంటండి టీయా, ఏంటి మీకు డికాషన్ కావాలా, డికాషన్ తక్కువ కావాలా, చక్కెర ఎక్కువ వేయాలా చక్కెర తక్కువ వేయాలా, పాలు కాచినవి పెట్టాలా, ప్యాకెట్ పాలు పెట్టాలా, బర్రె పాలు పెట్టాలా, ఏ పాలు పెట్టాలి, ఏ టీ కావాలి మీనా అంటే, అయితే నా దగ్గర పాల ప్యాకెట్ లేదండి అంటుంది. పాల ప్యాకెట్ ఉంటే తీసుకురా, అయితే రేపు రండి పాల ప్యాకెట్ వచ్చిన తర్వాత చేస్తా అంటూ తిక్క సమాధానం చెప్తూ ఉంటుంది. ఏమైంది మీనా నీకు ఇవాళ, అసలు ఇంత తిక్కగా మాట్లాడుతున్న పని ఎక్కువైందా, ఏమైంది అని అనేసరికి ఈ లోపల శృతి నవ్వుతుంది, మీనా నవ్వుతుంది. ఇదంతా మీ ఇద్దరు కావాలనే చేశారు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతారు. ఈ లోపల మన రోహిణిని తీసుకొస్తారు. ఏంటి రవి, ఏంటి మనోజ్ ఇక్కడే తీసుకొచ్చారు అంటే, నీకు పట్టిన దయ్యం వదిలేద్దాం అని చెప్పేసరికి, అమ్మ రోహిణి ఎలా ఉన్నావు? అదేం లేదు పిన్ని బాగానే ఉన్నానే అని అనేసరికి, పిచ్చి బాగా ముదిరినట్టుందే అని అనేసరికి, ఓ స్వామీజీ వస్తాడు అని చెప్తుంది. ఈ లోపల ఏమైందో ఏంటో అని గబుక్కుని ఏమని అనేసరికి, ఏంటాంటీ అలా మాట్లాడుతున్నారు అని అనేసరికి ఈ లోపల మన కామాక్షి పిన్ని సోఫా మూలకి వెళ్ళిపోతుంది. వదిన పిచ్చి తగ్గలేదు వదిన, అమ్మ నాకేంటో భయం వేస్తుందమ్మా. ఒరే నువ్వే అలా అంటే ఎలారా, నాకు భయం వేస్తుంది. ఈ లోపల స్వామీజీ వస్తాడు. ఈ అమ్మాయికైనా దయ్యం పట్టింది, నాకు తెలుసు ఈ అమ్మాయికే దయ్యం పట్టుంటుంది, నువ్వు ఇలా రా అని అంటూ ఉంటాడు. ఏంటి నన్నేంటి ఇలా రమ్మంటున్నావు అని అనేసరికి, నువ్వు ఇలా వచ్చి కూర్చో
అంటాడు. కూర్చో అంటే ఈడేంటి దయ్యం అంటున్నాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, మనోజ్ అసలు ఏంటి మనోజ్ అనేసరికి అది ఏం లేదమ్మా, మీ నాన్న పోయారు కదా, నువ్వు అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి నేను స్వామీజీని పిలిపించుకుని వచ్చాను అంటూ మన ప్రభావతి చెప్తుంది. ప్రభావతి చెప్పేసరికి ఇంకా ఏమేమి అలా కళ్ళతో చూస్తుంది. ఓం తస్సత్ అంటూ వస్తాడు స్వామీజీ. వచ్చి కూర్చో అంటే కూర్చుంటుంది. కూర్చునేసరికి ఇలా కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు, ఇలా కావాలనే చేయాలని చెప్పేసరికి నీ అవును నేనే అని అంటూ ఉంటుంది. ఏంటి నేనే నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళతావా లేదా అంటే నేను వెళ్ళను. అయినా అన్నయ్య గారు మీరు డబ్బులు ఆస్తి ఏ పిల్ల పేరు మీద కోడల పేరు మీద రాయకుండా అలాగండి అంటే ఆ ఆస్తి అంతా ఏం చేసుకుంటావు, నీ బొంద మీద కొట్టుకుంటావా, ఒరే పనికి మాలనోడా అని చెప్పేసి తిడుతూ తనకు వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటుంది. తిట్టేసేసరికి కొడతా ఉంటాడు. స్వామీజీ కొట్టేసరికి నువ్వు ఇలారా, అయినా ఈ స్వామీజీ ఎప్పుడో మా నాన్న పోయాడు, ఇప్పుడు నన్ను కొడుతున్నాడేంటి, అసలు ఈడేంటి దొంగ స్వామీజీ అన్నమాట, ఈడ సంగతి చెప్తానని చెప్పేసి ఏంట్రా నీకు నేను చెప్పేది అనేది సత్ అంటూ కొడుతూ ఉంటాడు. ఈ లోపల మనోజ్ని నువ్వు ఇలారా అంటే ఈ బెత్తమిస్తాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. మరి బెత్తమిస్తే మన రోహిణికి ఇంకా దెబ్బలు కొట్టిస్తారా, లేకపోతే స్వామీజీ చెప్పినట్టుగా చేయిస్తారా, లేకపోతే రోహిణియే వాళ్ళని ఇబ్బంది పెడుతుందా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. అసలు మా అమ్మ తాత మన విద్యాన్ని గుర్తుపడతారా, లేకపోతే రోహిణి విషయం బయటకు వస్తుంది యాజ్ యూజువల్గానే రానివ్వకుండా చేస్తారా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.